నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి. నేను మెడినైన్ హాస్పిటల్ సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మనం చాలా వీడియోలలో సమ్మర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు మనము స్పెషల్గా కిడ్నీ స్టోన్స్ హోమియోపతిలో ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటి విషయాలు చెప్తాము. ముఖ్యంగా సమ్మర్ అనగానే మనకు డీహైడ్రేషన్ అంటే నీటి శాతం తక్కువగా ఉంటుంది. గంటకు ఒకసారి కనీసం 100 ml వాటర్ తీసుకుని సరిపోయిన ఆహారం అంటే ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్కి దూరంగా ఉండాలి. తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా నీరు శాతం ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. వాటర్ మెలన్, గ్రేప్స్, కమలా పండ్లు, సంతరా ఇట్లాంటివి యూజ్ చేసుకోవాలి. సో మనం తీసుకునే విషయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. పోమగ్రెనేట్, ఫ్రూట్ జ్యూస్ ఇట్లాంటివి కిడ్నీ స్టోన్స్ రాకుండా కొంతవరకు ప్రివెన్షన్ చేస్తాయి అన్నమాట. సో మనం హోమియోపతి మందులు ఏ విధంగా హెల్ప్ అవుతాయనే మనం చూద్దాం. ముఖ్యంగా హోమియోపతి మందులలో కిడ్నీ స్టోన్స్ పడడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మందు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అన్ని స్టోన్స్ ఒకే రకంగా ఉండవు. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కాల్షియం ఆక్సలేట్స్, కాల్షియం ఫాస్ఫేట్స్, తర్వాత ఆక్సాలిక్ యాసిడ్ స్టోన్స్ ఇట్లాంటివి. ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆక్సాలిక్ స్టోన్స్ తయారవుతుంటాయి. ఇట్లా ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క మందు యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జనరల్గా అలోపతిక్ సైడ్ స్టోన్స్ అంటే ఒకే రకంగా ఉంటారు. అది సర్జరీ చేసి తీర్చడం లేదా మందుల ద్వారా ఇచ్చుకోవడం. కానీ హోమియోపతిలో అలా కాదు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మందు ఉంటుంది. సపోజ్ అర్జెంటమ్ నైట్రికమ్ డ్రాప్ 8 డ్రగ్స్ అని కొన్ని ఉన్నాయి. వాటిల్లో అర్జెంటమ్ నైట్రికమ్ ఫస్ట్ మెడిసిన్గా మీకు చెప్తున్నాను. అర్జెంటమ్ నైట్రికంలో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఫామ్ అవుతుంటుంది. తర్వాత ఈ పెయిన్ అనేది బ్యాక్ సైడ్, యూరేటర్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంటుంది. తర్వాత ముఖము డ్రైగా ఉండడము, డల్గా ఉండడము దీనిలో ప్రత్యేకత ఉంటుంది ఈ అర్జెంటమ్ నైట్రికంలో. అలాంటప్పుడు అర్జెంటమ్ నైట్రికం ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ అన్ని విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. యురేత్రాలో పెయిన్ రావడము, బర్నింగ్ రావడం కూడా దీనిలో ఒక లక్షణం. ఇప్పుడు నెక్స్ట్ మెడిసిన్ బెలడోనా. బెలడోనా అన్న దాంట్లోనే అప్పుడే కంజెషన్ ఫామ్ కావడము, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా పెయిన్ రిలీఫ్ కోసం ముఖ్యంగా వాడతాము. ఈ బెలడోనా అనేది పెయిన్ కిల్లర్గా ఉపయోగపడుతుంది. మెయిన్ కంజెషన్ అనేది దీంట్లో చాలా ఉంటుంది. ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ షూటింగ్ టైప్లో ఉంటుంది. ఏదో మన కత్తి తీసుకుని ఇట్లా ఇట్లా అంటే ఎట్లా పెయిన్ వస్తుంటుందో ఆ విధంగా యూరేటర్స్లో పెయిన్ వస్తుంటుంది. కాబట్టి దీన్ని ఇట్లాంటి సిచ్యువేషన్లో బెలడోనా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మెడిసిన్ బెర్బెరిస్ వల్గారిస్. ఇది చాలా ముఖ్యమైన మందు. కిడ్నీ స్టోన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏ హోమియోపతి డాక్టర్ అయినా కూడా మీకు ఫస్ట్ బెర్బెరిస్ వల్గారిస్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దీనిలో 50% స్టోన్స్ క్లియర్ చేసే అవకాశం ఉంది అనమాట. కానీ ఏది ఏమైనా కూడా ఏ మందైనా కూడా డైరెక్ట్గా వాడకుండా మీ దగ్గరలో ఉన్న హోమియో వైద్యులను కానీ మీకు ఇంకా అనుమానాలు ఉంటే మీరు మెడినైన్ దగ్గరలో ఉన్న సెంటర్లో కన్సల్ట్ అయ్యి డాక్టర్ సలహా మేరకు మీరు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనం బెర్బెరిస్ వల్గారిస్ అనుకున్నాము. దీంట్లో ముఖ్యంగా మనము ఏ విధంగా ఉంటుంది అంటే పెయిన్ చాలా షార్ప్ కటింగ్ టైప్లో ఉంటుంది. తర్వాత యురేటర్స్లో కానీ అక్కడక్కడ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్టోన్స్ కరిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు 3 రకాల మందులు చాలా బాగా స్టోన్స్ను డిజాల్వ్ చేస్తుంటాయి. ఒకటి వచ్చేసి బెర్బెరిస్ వల్గారిస్, రెండోది లైకోపోడియం, మూడవది వచ్చేసి హైడ్రాంజియా అరోబెన్సెస్. ఈ మందు మనకు ఈ 3 రకాల మందులు స్టోన్స్ ఎక్కడున్నా కూడా మనం డిజాల్వ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో ఇలా మనం ప్రతిసారి మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడము, రెండోది నీళ్లు ఎక్కువగా తీసుకోవడము, అవసరమైనప్పుడు హోమియోపతి మందులు సలహా మేరకు వాడుకోవడం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 8 రకాల మందులు చాలా ఇంపార్టెంట్ మందులు. ఇవి కొన్ని రేర్గా ఉపయోగిస్తాము, కొన్ని మాత్రం రెగ్యులర్గా వాడుతున్నాం. బెర్బెరిస్ వల్గారిస్ అనేది 50% అందరూ వాడే మందులు అవి. తర్వాత లైకోపోడియం, ఇంకా వచ్చేసి బెలడోనా, అర్జెంటమ్ నైట్రికం, ఇంకా వచ్చేసి బెంజాయిక్ యాసిడ్. బెంజాయిక్ యాసిడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే గౌటీ కండిషన్ కూడా ఉంటుంది. ఇది ఒక ఇండికేషన్ అనమాట మీకు. రైట్ టో పెయిన్స్ కానీ ఉండడము, తర్వాత చిన్న చిన్న జాయింట్స్ పెయిన్ రావడము, ఇది గౌటీ లక్షణం. దీంతో పాటు మనకు కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా బెంజాయిక్ యాసిడ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది గౌటీ కండిషన్లో మనకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సర్సాపరిల్లా. సర్సాపరిల్లా అనేది కూడా చాలా మంచి మందు. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసి సాల్ట్స్ ఏమన్నా ఉంటే డిజాల్వ్ చేస్తుంది. సో సర్సాపరిల్లా కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాంథారిస్. ఇది యూరిన్ డ్రాప్ వైజ్గా పడుతుంటుంది, మంట ఎక్కువగా వస్తుంటుంది. యూరిన్ పాస్ చేసే ముందు కానీ తర్వాత కానీ మంట అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. అలాంటప్పుడు మనం క్యాంథారిస్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, తర్వాత యూరిన్ కూడా స్మెల్ ఎక్కువగా వస్తుంటుంది. ఈ కండిషన్స్ అన్ని మనకు
ఇది క్యాంథారిస్ని ఇండికేట్ చేస్తుంటాయి. ఇలాంటి సందర్భాన్ని బట్టి మనం బర్నింగ్ ఎక్కువ ఉంది అంటే క్యాంథారిస్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెరైరా బ్రేవా, ఇంకొక చాలా మంచి మంది ఇది కూడా యూరినరీ ఇన్ఫెక్షన్, తర్వాత స్మెల్ రావడము, తర్వాత పెయిన్ రావడము, బ్యాక్ సైడ్ పెయిన్ రావడం. అంటే ఈ పెరైరా బ్రేవాలో మనకు పెయిన్ ఎలా ఉంటుందంటే యూరినరీ బ్లాడర్ నుంచి థైస్ వరకు స్ప్రెడ్ అవుతుంది పెయిన్. అలాంటి టైంలో మనం పెరైరా బ్రేవా యూజ్ చేసుకోవడం చాలా మంచి ఐడియా. ఇలా మనం హోమియోపతి ద్వారా చాలా మంచి మందులు ఉన్నాయి. హోమియోపతి ద్వారా మీరు సర్జికల్గా పోకూడదు. ఇవన్నీ పని చేయట్లేదు మీకు 8 రకాల మందులు అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉన్నాయా అడిగి ఆయుర్వేదిక్ ఇలాంటివి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇవి ఏవి పని చేయట్లేదు అన్నప్పుడే మీరు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్జరీ అనేది లాస్ట్ ఎయిడ్, అది ఫస్ట్ కాదు. ఇవన్నీ మీరు ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనవి. మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ సంప్రదించండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులకు మీకు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండేది మెడినైన్ సంస్థ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా వీడియోలు మరలా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు